కూటమి ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి పరకామణి లెక్కింపులు భారీ అవినీతి జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు నిందితులను కాపాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పెంచలయ్య అనే ఉద్యోగిపై 24 సార్లు దొంగతన ఆరోపణలు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అతని వద్ద 6 కేజీకి పైగా బంగారం దొరికినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులకు సంబంధించి జరిగినటువంటి చోరీ అంశం FIRలో చెప్పినటువంటి దాని ప్రకారం 6,74,047 రూపాయల మిస్యూజ్ జరిగిందని మాత్రమే వీళ్ళు FIR నమోదు చేశారు. కానీ వాస్తవం $950 $100 నోట్లు జరిగినటువంటి ఘోరం నేరం అదైతే 6/10/24 ఈ సంఘటన జరిగితే 17/11/24 సెక్యూరిటీ గార్డ్స్ అయినటువంటి